ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాం. కార్పొరేట్ స్కూల్స్ కు దీటుగా వసతులు ఉన్నాయని నిత్యం ఆర్భాటపు ప్రకటనలు చేశారు సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్. క్షేత్రస్థాయిలో గవర్నమెంట్ స్కూల్స్ లో మాత్రం పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో అనేక ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు కనీసం నీటి కష్టాలు తీర్చరు. మార్కాపురం జిల్లా పుల్లల చెరువులో కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థినులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నీళ్ల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. బకెట్లతో నీళ్లు తెచ్చుకుంటున్న పరిస్థితి. ఉదయం నుంచి క్యూ కట్టి బయట నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. దాదాపు 280 మంది విద్యార్థులు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. స్కూల్లో మినిమం వాటర్ లెవెల్స్ అందరికీ గ్రౌండ్ లెవెల్ వాటర్స్ తగ్గుతున్నాయి. కానీ అధికారికంగా ఎండిఓ గారు దీన్ని స్పందించి ఒక ట్యాంకర్ నీళ్లను కూడా పంపించే పరిస్థితి లేదు. ఇలాంటి దుస్థితి చదువుకునే విద్యార్థులకి ఎప్పుడు తలెత్తకుండా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అలాగే ప్రభుత్వ అధికారులు దీనికి న్యాయం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేసుకుంటాం సార్. మార్కాపురం జిల్లా కేజీబీవీ విద్యార్థినుల అవస్థలకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చెప్పండి, చూస్తున్నాం పిల్లలంతా కూడా బకెట్లు పట్టుకుని క్యూ లైన్లో ఉండాల్సిన దుస్థితి కనిపిస్తోంది. ఏం చేస్తున్నారు? ఎక్కడ సమస్య ఉంది? ఇక్కడ ఎందుకు నీళ్ళు అందట్లేదు ఇక్కడ కేజీబీవీ స్టూడెంట్స్కి? విషయం చూస్తే నిజంగా రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాలోని పేద పిల్లలు చదువుకునే హాస్టల్స్ లో అలాగే కస్తూర్బా లాంటి హాస్టల్స్ లో అంటే దారుణమైన స్థితి ఉండే అర్థం పట్టినట్టు కనబడుతుంది. ఎందుకంటే దాదాపు 280 మంది పిల్లలు ఆడపిల్లలు అక్కడ చదువుకుంటూ ఉంటారు. కానీ ఆ పిల్లలకి కనీసం వాడుకోవడానికి తాగడానికి సంగతి దేవుడు వాడుకోవడానికి కూడా నీళ్ళు లేనటువంటి దుస్థితి ఆ హాస్టల్లో ఉంది. ఎన్నో రోజులుగా అలాంటి వాతావరణం ఉన్నప్పటికీ ఈ రోజు కూడా అధికార యంత్రాంగం దాని మీద దృష్టి పెట్టే దాఖలాలు లేదు. అక్కడ ఉన్నటువంటి బోర్లు అడిగంటిపోయినాయి. దాదాపు ఒక 15 రోజుల క్రితమే ఆ బోర్లో నుంచి నీరు రావడం ఆగిపోయింది. పక్కనే ఉన్నటువంటి టెంపుల్ అక్కడ నడుచుకుంటూ పోయి ఆ టెంపుల్ దగ్గర ఒక బోరింగ్ ద్వారా కింద వెళ్ళినప్పుడు విద్యార్థులందరూ తలా ఒక బకెట్ పట్టుకోవాల్సిన పరిస్థితి. అది కూడా కొలతేసి ఆ టెంపుల్ యాజమాన్యం పిల్లలకి అందజేస్తుంది. కానీ ఈ రోజుకి కూడా అధికార యంత్రాంగం అసలు సమస్య ఏంటి, ఎందులో ఇంత కఠినమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది కూడా రివ్యూ చేయడానికి పరిస్థితి ఉంది. నిజంగా చాలా బాధాకరం. ఆ పిల్లలంతా కూడా ఆడపిల్లలు, మగపిల్లలు అయితే ఎట్లా కూడా తిరిగి తెచ్చుకునేటువంటి కొంత సౌకర్యమైన శక్తి ఉంటుంది. కానీ ఆడపిల్లలు చదువుకునే హాస్టల్లో అత్యంత దౌర్భాగ్యమైన స్థితి ఉండడం అనేది నిజంగా చాలా హేయమైన చర్య. ఇప్పటి వరకు కూడా నిన్నటి నుంచి ఆ వీడియో వైరల్ అవుతా ఉంది. కానీ నిన్నటి నుంచి కూడా ఈ అధికార యంత్రాంగం కూడా అక్కడికి పోయి పరిస్థితి గమనించే పరిస్థితి లేదు. కానీ లోకల్ గా ఈ రోజు ఏదో ఒక ట్యాంక్ పంపిస్తామని చెప్తారంటే కానీ దాన్ని కూడా అరాకరగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రధానంగా వెలగొండపాలెం, పుల్లల చెరువు లాంటి ప్రాంతాల్లో, సుదూర ప్రాంతాల్లో ఉన్న దుస్థితి చాలా దారుణంగా ఉంటుంది. శ్రీనివాస్, చూస్తున్నాం కేజీబీవీ స్కూల్ కి సంబంధించిన స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా బకెట్లు పట్టుకుని నీళ్ల కోసం క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి. కొంతకాలంగా ఇక్కడ బోర్లన్నీ ఎండిపోయి నీళ్లు రావట్లేదు అని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం ఈ విద్యార్థులకి సంబంధించి సంరక్షణ చూసుకోవాలి. అలాంటిది ఇంతకాలంగా నీళ్లు లేకపోయినా కూడా వాళ్ళని ఎందుకు గాలికి వదిలేశారు అనేది తెలీదు. ఆల్మోస్ట్ 200కి పైన విద్యార్థులు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ బాలికలంతా కూడా బకెట్లు పట్టుకుని నీళ్ల కోసం క్యూ లైన్లలో నించుని వెయిట్ చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.